హరే కృష్ణ. ఈరోజు మనము షడ్ గోస్వాములలో ఒకరైనటువంటి శ్రీల రూప గోస్వామి గురించి తెలుసుకుంటున్నాము. మొదట ప్రార్థనలు చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము షడ్ గోస్వాములలో ఒకరైనటువంటి శ్రీల రూప గోస్వామి గురించి తెలుసుకుంటున్నాం. మనం ఇదివరకే శ్రీల సనాతన గోస్వామి, శ్రీల జీవ గోస్వామి, శ్రీల గోపాల భట్ట గోస్వామి గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము శ్రీల రూప గోస్వామి గురించి తెలుసుకుందాం. శ్రీల షడ్ గోస్వాములలో రూప గోస్వామి ఒకరనమాట. ఈ షడ్ గోస్వాముల అష్టకాన్ని శ్రీ శ్రీనివాస ఆచార్యుల వారు విరచితం చేసి చాలా అద్భుతంగా వ్రాసారనమాట. అందులో మొదటి చరణము తెలుసుకుందాం. అంటే షడ్ గోస్వాములకు ఏ విధంగా ప్రణామాలు అర్పించారు అన్నది తెలుస్తుంది. శ్రీ శ్రీ షడ్ గోస్వామష్టకము శ్రీ శ్రీనివాస ఆచార్యులచే విరచితం. కృష్ణో తీర్థన గాన నర్తన పరౌ ప్రేమామృతా భోనిధి ధీరా ధీర జన ప్రియౌ ప్రియకరౌ నిర్మత్సరౌ పూజితౌ శ్రీ చైతన్య కృపాభరౌ భువి భువో భారావహంతారకౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. శ్రీ శ్రీనివాసాచార్యులు ఏం చెప్తున్నారు? ఈ యొక్క షడ్ గోస్వాములైనటువంటి శ్రీ సనాతన గోస్వామి, శ్రీల రూప గోస్వామి, శ్రీల రఘునాథ దాస గోస్వామి, శ్రీల రఘునాథ దాస భట్ట గోస్వామి, శ్రీల జీవ గోస్వామి, శ్రీల గోపాల భట్ట గోస్వామి, వీరందరికీ కూడా నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. ఎందుకు అంటే షడ్ గోస్వాములు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుని నిత్యము ఆరాధిస్తూ సేవిస్తూ ఉండేవారనమాట. వారు ఎవరి పట్ల కూడా అసూయను కలిగి ఉండేవారు కాదు. అందరి పట్ల సమదృష్టితో ఉంటూ ఎలాంటి ఇతరు పట్ల అసూయను చూపించేవారు కాదు. కాబట్టే సాధువులు మాత్రమే వారిని ఇష్టపడడం కాకుండా దురాగతాలు చేసేటువంటి దుండగులు కూడా ఈ షడ్గోస్వాములను ఇష్టపడేవారట. అంటే వాళ్ళ ప్రేమను కూడా వీళ్ళు పొందేవారు. మరి ఇక ఈ షడ్గోస్వాములు శ్రీ చైతన్య మహాప్రభువుల యొక్క కృపాస్వరూపులై ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కలియుగపు జీవులైనటువంటి పతిత జీవులను అందరినీ ఉద్ధరించడానికి ఈ షడ్గోస్వాములు నిత్యము ప్రచారాలలో మునిగి ఉంటూ శ్రీ చైతన్య మహాప్రభువులకు గొప్ప శిష్యులుగా పేరొందారనమాట. ఆ యొక్క విషయాన్ని శ్రీ శ్రీనివాస ఆచార్యుల వారు ఈ యొక్క షడ్ గోస్వాముల అష్టకంలో తెలియజేశారు. ఇక ఈ షడ్ గోస్వాములలో ఒకరు శ్రీల రూప గోస్వామి. రూప గోస్వామి ఈయన చైతన్య మహాప్రభువు యొక్క గొప్ప శిష్యుడు. అంటే మొట్టమొదట చైతన్య ప్రభువుల వారికి శిష్యుడిగా బృందావనంలో చేరారనమాట. శ్రీల రూప గోస్వామి వారు మొదట పూర్వీకము కర్ణాటక రాష్ట్రంలోనే వీళ్ళు సరస్వత్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారనమాట. ఈయన యొక్క తండ్రి పేరు కుమారదేవ, తల్లి పేరు రేవతీదేవి. వీరు కర్ణాటక ఆ యొక్క రాష్ట్రంలోనే ఉండేవారు. తరువాత వారు వెస్ట్ బెంగాల్కు వెళ్ళిపోయారనమాట. వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. ఇక తల్లిదండ్రులు
వీరికి ఆ కుమారదేవ అనే వారికి ముగ్గురు సంతానం అన్నమాట. ఆ ముగ్గురు సంతానానికి మొదట వారి పేర్లు ఏమిటి అంటే అమర్, సంతోష్, తర్వాత అనుపమ్. ఈ యొక్క అమర్ అనే అతనే తరువాత శ్రీ రూప గోస్వామిగా అయ్యారు. తర్వాత సంతోష్ అనేవారే శ్రీల సనాతన గోస్వామిగా అయ్యారనమాట. సరే సరే, శ్రీల సనాతన గోస్వామి అమర్ అనే వ్యక్తిగా, తర్వాత సంతోష్ అనేవారే శ్రీల రూప గోస్వామిగా అయ్యారు. అనుపమ్ వారు వచ్చి శ్రీవల్లభ్ అంటే చైతన్య మహాప్రభులు వారి వద్దకు చేరిన తర్వాత వారికి ఇలాగా శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, శ్రీవల్లభ్ అనే నామాలు దీక్షల తర్వాత వాళ్ళు పొందారనమాట. ఇక వీరు సంస్కృత భాషలో కానీ, పర్షియన్ భాషలో కానీ, అరబిక్ భాషల్లో వాటిల్లో అంతా కూడా అగ్రగణ్యులు. వీరు వెస్ట్ బెంగాల్లో రామకేలి అనే ప్రాంతంలో ఉండేవారు. అప్పుడు నవాబుల పరిపాలన అన్నమాట. కాబట్టి వీరు బ్రాహ్మణ కుటుంబం వారు కదా. వీరు ఇంట్లో ఉన్నప్పుడు వారు భాగవతము, తర్వాత భారతము ఇవన్నీ కూడా వాళ్ళు ప్రచారం చేసేవారు. జనులందరికీ కూడా తెలియచేస్తూ అలాగ ఉన్నారు. కానీ ఈ చుట్టుపక్కల కొంతమంది వ్యతిరేకులు ఉంటారు కదా, వారందరూ ఏం చేసేవారు, ఈ యొక్క రాజైనటువంటి నవాబ్ హుస్సేన్ షా అతని వద్దకు వెళ్ళి లేనిపోనివన్నీ చెప్పేవారనమాట. వీరు అందరినీ కూడా వారి యొక్క మతంలోకి మారుస్తున్నారు అని తెలియచేసేవారికి చేసేసరికి ఆ రాజుకి చాలా కోపం వచ్చింది. ఇక వెళ్ళి వీళ్ళ సోదరులైనటువంటి వీరి వద్ద చెప్పడం జరిగింది. మీరు మా వద్ద అదే ఉద్యోగము చెయ్యాలి, లేకపోతే ఇలాగా వైష్ణవులందరినీ కూడా మేము కష్టం కలిగిస్తాము, మీరు తప్పకుండా మా కొలువులో మీరు చేరాలి అని ఒక ఆజ్ఞను కూడా జారీ చేయడం జరిగింది. ఇక తప్పని పరిస్థితిలో శ్రీల సనాతన గోస్వామి, శ్రీల రూప గోస్వామి అక్కడ వెళ్ళి ఆ యొక్క రాజు కొలువులో మంత్రులుగా చేరారనమాట. అప్పుడు ఇంకా ముస్లిం పరిపాలన కదా, వారికి నామాలు కూడా మారిపోయాయి. ఇక తప్పదు ఆ పరిస్థితులు. ఎందుకంటే వారిని అంతన్ని కూడా వైష్ణవుల్ని వీరినందరినీ హింసిస్తూ ఉంటే వీరు చూడలేకపోయేవారు. కాబట్టి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వారు కూడా ఇదయ్యారు. ఇక సనాతన గోస్వామి ఆయనకు సాకర్ మాలిక్ అనే నామము వీయడం జరిగింది. శ్రీల రూప గోస్వామికి డాబిర్ కాష్ అనే ఆ యొక్క నామాల్ని వారు పొంది మంచి పదవి, మంత్రి పదవిలో వారు ఉంటుండేవారనమాట. ఈ విధంగా అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు యథావిధిగా ఆ ఉద్యోగం చేసేవారు. సాయంత్రం వేళల్లో వచ్చి తిరిగి భాగవతం, భారతం వీటి గురించంతా కూడా అందరికీ కూడా సాయంత్రం వేళల్లో ప్రచారం చేసేవారు, తెలియజేసేవారు. ఇలాగ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు అలాగ ఉండడం వల్ల ఆ యొక్క ఉద్యోగానికి కూడా వెళ్ళేవారు కాదనమాట. అది ఆ రాజుకు చాలా సందేహంగా ఉంది. అంటే కొన్ని రోజులు రావడం, కొన్ని రోజులు రాకపోవడం అలాగ ఉండేసరికి ఒకరోజు ఒక సేవకుడి ద్వారా తెలుసుకొని నేరుగా రాజే వెళ్ళడం జరిగింది. అంటే వారు ఆరోగ్యం బాగలేదని నిలిచిపోయి ఉన్నారు. కానీ ఇక్కడ భాగవతము ఇవన్నీ అందరికీ తెలియచేస్తూ కూర్చొని ఉన్నారు కాబట్టి అప్పుడు రాజు చాలా కోపం వచ్చి వారిద్దరినీ కూడా చెరసాలలో ఉంచడం జరిగిందనమాట. ఇక శ్రీల రూప గోస్వామి ఆయనకు అక్కడ ఉండడము మనసుకు ఇదవ్వలేదు. ఎందుకు అంటే ఒకసారి వీళ్ళు శ్రీల చైతన్య మహాప్రభువుని రామకేలి అనే ప్రాంతంలో కలుసుకున్నారనమాట. అలాగా కలుసుకున్నప్పుడు మేము కూడా మీతో పాటు పూరి జగన్నాథ క్షేత్రానికి వచ్చేస్తాము అని అడిగినప్పుడు మహాప్రభు చెప్పారు, మీకు ఇంకా సమయం ఉంది, మీ యొక్క ధర్మాన్ని మీరు పాటించండి,
తప్పకుండా మీరు రావచ్చు. ఇప్పుడే అంటే మంచి పదవిలో ఉన్నారు కదా! కాబట్టి మీరు నిత్యము ఆ భగవంతుని సేవలో ఉంటూ ప్రచారాలు కూడా చేస్తూ ఉండండి. మీకు సమయం వచ్చినప్పుడు మీరు రావచ్చు అని చెప్పి వెళ్ళిపోయారనమాట. ఇక ఎప్పుడైతే చైతన్య మహాప్రభువుని వారు కలుసుకున్నారో అప్పటి నుంచి వాళ్లకు మనసులో నిలవడం లేదు. ఎలాగైనా మహాప్రభు వద్దకు చేరుకోవాలి అని తహతహలాడేవారు. ఇలాంటి సమయంలోనే వీళ్ళు చెరసాల్లో రావడం జరిగింది. కానీ శ్రీల రూప గోస్వామి ఏం చేశారు, ఇక మనకు ఇక్కడ ఉండడము మంచిది కాదు అని ఆ మంత్రి పదవికే ఆయన రాజీనామా చేసేసారనమాట. అంతటి మంచి పదవి. కానీ ఆ పదవి కన్నా ఆ భగవంతుని యొక్క ఆ యొక్క ప్రేమ తత్వముతో భగవంతుని తత్వాన్ని అందరికీ ప్రచారం చెయ్యాలి. ఆ తపన ఎక్కువగా ఉండడం వల్ల ఆయన ఇది రాజీనామా చేసి రావడం జరిగింది. కానీ సనాతన గోస్వామి మాత్రము అక్కడే ఉండిపోవడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన్ను కూడా బయట వచ్చే విధంగా శ్రీల రూప గోస్వామి ఇది చేశారు. తర్వాత శ్రీల రూప గోస్వామి ఆయన ఇంకో రెండవసారి ప్రయాగలో కలుసుకున్నారు చైతన్య మహాప్రభువుని. ఇంకొకసారి ఆయన పూరి జగన్నాథ్ క్షేత్రంలో కూడా కలుసుకున్నారనమాట. అప్పుడు ఆయన మొట్టమొదట చెప్పిన విషయము, మీరు శ్రీ రాధాకృష్ణుల తత్వాన్ని ప్రచారం చెయ్యండి. శ్రీ రాధాకృష్ణుల విగ్రహాలను ప్రతిష్టాపన చెయ్యండి. బృందావనానికి వెళ్ళి అక్కడ కృష్ణ భగవానుడు లీలలు చేసినటువంటి ఆ ప్రదేశాలన్నింటినీ కనుగొనండి. ఇంకా గ్రంథాలను వ్రాయండి, ప్రచురణ చేయండి. తర్వాత అందరికీ కూడా ఆ యొక్క భక్తిని ఇవ్వండి, సాధువులను రక్షించండి అని ఇన్ని విషయాలను శ్రీ చైతన్య మహాప్రభువు రూప గోస్వామికి చెప్పడం జరిగింది. ఇక రూప గోస్వామికి మనసులో అలాగే ఉండిపోయింది. ఆయన బృందావనానికి చేరుకున్నారనమాట. బృందావనానికి చేరుకున్నప్పుడు ఆయనకు మహాప్రభు చెప్పారు కదా, ఎలాగైనా విగ్రహ ప్రతిష్టాపన చేసి ఆరాధన చెయ్యండి అన్నారు. కాబట్టి మనకి ఎక్కడ విగ్రహము లబ్ధి అవుతుంది, ఎలాగా అంటూ మదన పడిపోతూ ఒకరోజు ఆయన పరిక్రమ చేస్తూ ఉన్నారనమాట. చేస్తూ ఒక చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు శ్రీల రూప గోస్వామి. ఆయన కళ్ళ వెంబడి అలాగే నీటి ధార ఇదవుతున్నది. భగవంతుని తలుచుకొని నాకేదైనా దారి చూపించు కృష్ణ అంటూ ఆయన కలవరపడుతున్నారు, మదన పడుతున్నారు. అదే సమయానికి ఒక చిన్న పిల్లవాడు అక్కడికి రావడం జరిగింది. వచ్చి రూప గోస్వామి యొక్క కళ్ళను తుడిచి, ఎందుకు నువ్వు ఎంతగా మదన పడిపోతున్నావు నీకు అంటే, రూప గోస్వామి నాకు ఇలాగా గోవిందుని యొక్క విగ్రహము నాకు కావాలి, నేను ఆరాధన చెయ్యాలి అంటూ చెప్పేసరికి, నువ్వు ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళావనుకో, అక్కడ ఒక కొండ ప్రాంతం ఉన్నది. ఆ కొండ ప్రాంతంలో భూమిలో గోవిందుని ఉంచి ఉన్నారు. అంటే అప్పుడు ఆ యొక్క నవాబుల యొక్క భయం చేత చాలా మంది అలాగ విగ్రహాలను అంతటిని కూడా పూర్వీకులు వారు అలాగ భూమిలో ఉంచేశారనమాట ఆ విగ్రహాలన్నింటిని. అది వజ్రనాభుడు, కృష్ణ భగవాను యొక్క మునిమనవుడైన వజ్రనాభుడే అన్ని ప్రాంతాలలో కూడా వాటిని అంతా ఇది చేసి ఒక్కొక్కటిగా ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. కాబట్టి నువ్వు వెళ్ళు. నీకు ఇంకా ఒక గుర్తు ఏమిటి అంటే, ప్రతిరోజు ఆ ప్రాంతానికి ఒక గోవు వచ్చి తన పొదుగు నుండి పాలను విడుస్తుంది ఆ ప్రాంతంలో, అది గమనించు అని చెప్పి అదే ఈయన రూప గోస్వామి ఆనందంతో ఇదయ్యే సమయంలోనే కళ్ళు మూసి తెరిచే లోపునే ఆ పిల్లవాడు అక్కడ కనిపించలేదనమాట. ఇక శ్రీల రూప గోస్వామి చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలందరినీ తీసుకొని ఆ ప్రాంతానికి, ఎక్కడైతే గోవు వచ్చి క్షీరాన్ని విడుస్తుందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. అందరి సహకారంతో తవ్వగా గోవిందుని విగ్రహము అద్భుత రూపంలో అక్కడ
దొరికిందనమాట. వెంటనే శ్రీల రూప గోస్వామి అక్కడ ప్రజలందరూ కూడా స్థాపన చేశారు. ఆ చక్కగా ఉత్సవాన్ని జరిపి అభిషేక కార్యక్రమాలన్నీ చేసి ధూప, దీప నైవేద్యాలతో ఆహ్, చక్కగా ఆ ఉత్సవాన్ని ఆరంభించి స్థాపన చేశారనమాట. ఇంకా కొద్ది కొద్దిగా ఆ యొక్క మందిరాన్ని అందరి సహాయ సహకారాలతో 7 అంతస్తుల భవనంలాగా శ్రీల రూప గోస్వామి నిర్మించారు. 7 అంతస్తులంటే ఆ యొక్క ఇప్పటికీ మనము బృందావనం వెళ్తే శ్రీ రాధా గోవింద మందిరము చూడవచ్చు. ఆ రాతి ఎలాగ ఉంటదంటే ఎర్రని రాయి అన్నమాట. అది చాలా ఘనమైన రాతితో చేశారు ఆ మందిరము. ఆ సమయంలోనే ఏనుగుల సహాయం చేత వాటిని తీసుకొని వచ్చి అక్కడ అమర్చి ఆ యొక్క మందిరాన్ని చేశారట. 7 అంతస్తుల భవనంగా ఏర్పరిచి, ఆ 7వ అంతస్తు పైన ఒక దీపాన్ని వెలిగించేవారట. ఒక గదిలాగా ఏర్పాటు చేసి. ఆ యొక్క దీపము ఎలాగ ఉండేది అంటే, ఒక ఆకాశంలో ఒక స్టార్ ఎలాగ వెలిగిపోతూ ఉంటదో ప్రకాశంగా, దివ్యంగా అలాగ అనిపించేది. అది ఆగ్రాలో ఈ నవాబు రాజు ఉన్నారు కదా! ఆయన అంతఃపురం నుండి చూసినప్పుడు ఈ యొక్క బృందావనంలోని ఈ 7 అంతస్తుల భవనం పైనుంచి ఒక కాంతిని చూశారు. వెంటనే ఆ రాజు సైనికులను పంపించి, "ఆ ప్రాంతంలో ఏదో ఉన్నది చూసి రండి" అని చెప్పినప్పుడు, వాళ్ళు వెళ్ళి అది చూసి రావడము, అక్కడ ఒక జ్యోతి వెలుగుతుంది అంటే, మన అంతఃపురం కన్నా ఎత్తుగా ఉన్నది, మళ్ళీ ఇంతటి దివ్య తేజస్సుతో ఉన్నది ఆ ప్రాంతం అని, దానిని మట్టుపెట్టండి అని చెప్పేసరికి, ఇక గూఢాచారుల ద్వారా ఈ విషయాన్ని శ్రీల రూప గోస్వామి, కొంతమంది భక్తులందరూ గోస్వాములంతా తెలుసుకొని, వెంటనే రాత్రికి రాత్రే శ్రీ గోవిందుణ్ణి వాళ్ళు తరలించారనమాట. ఎలాగా? ఆ బృందావనము అప్పుడు అడవి ప్రాంతము. ఆ అడవిలో నుంచి వాళ్ళు ఆ విగ్రహాన్ని తీసుకొని అలాగే బయలుదేరి రాజస్థాన్ కొన్ని నెలలు ప్రయాణం, రాత్రి పగలు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా వాళ్ళు ఆ విధంగా ప్రయాణం చేసి రాజస్థాన్ చేరుకొని, రాజస్థాన్‌లో జైపూర్‌లోని కరోలి ప్రాంతానికి చేరుకొని, అక్కడి రాజైనటువంటి వారికి అప్పగించారు. ఇప్పుడు మనము నిజమైన విగ్రహాలు అంటే యాక్చువల్ విగ్రహాలు ఉన్నాయి కదా! వాటిని మనం చూడాలి అంటే రాజస్థాన్‌కి వెళ్ళాలి. కరోలి ప్రాంతం. షడ్గోస్వాములు ఎవరెవరు స్థాపించారో ఆ విగ్రహాలన్నీ కూడా అక్కడ భద్రంగా ఉంచి ఉన్నారు. ఇప్పుడు బృందావనంలో ఆ ప్రతిమలు అలాగే నమూనాతో తయారు చేసినటువంటి ఆ విగ్రహాలను ఇక్కడ ఉంచారనమాట. ఆ విధంగా 4 అంతస్తులను ఈ యొక్క సైనికులు పడగొట్టేశారు. ప్రస్తుతానికి మనకు బృందావనంలో శ్రీ రాధా గోవింద మందిరము 3 అంతస్తుల భవనంగా ఉన్నది. ఆ మందిరంలో రాధా గోవిందుని యొక్క ఆ రూపము చాలా అద్భుతంగా ఉంటది. ఆ యొక్క దర్శన భాగ్యం చేసుకుంటే. ఇక గోవిందుణ్ణి మాత్రము ప్రతిష్ఠించారు మొదట. తర్వాత రాధారాణి లేరు. దానికి శ్రీల రూప గోస్వామి చాలా బాధపడుతుండేవారు. గోవిందుడున్నాడు, శ్రీమతి రాధారాణి లేదే అనుకుంటూ ఉన్నప్పుడు, పూరి జగన్నాథ క్షేత్రంలో అప్పటి రాజైనటువంటి పురుషోత్తమ రాజు, ఆయన 2 విగ్రహాలను బృందావనానికి పంపారట. ఆ 2 విగ్రహాలు ఆయన అనుకున్నారు శ్రీమతి రాధారాణి యొక్క విగ్రహాలు అనుకున్నారు. కానీ పూరి జగన్నాథ క్షేత్రం నుంచి పంపినటువంటి ఆ విగ్రహాలు బృందావనానికి చేరుకున్నాక పరిశీలించినప్పుడు అందులో ఒక్కటి మాత్రమే రాధారాణి. ఇంకొక విగ్రహము రాధారాణి అష్టసఖులలో లలితా సఖి ఉన్నారనమాట. ఇక ఆ 2 విగ్రహాలను శ్రీ సనాతన గోస్వామి స్థాపించినటువంటి రాధా ఆహ్, రాధా మదనమోహన మందిరంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక రూప గోస్వామికి రాధారాణి లేరు అనే ఆ బాధతో ఉన్నప్పుడు పురుషోత్తమ రాజుకి లక్ష్మీదేవి కలలో కనిపించి, నేను పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్న మందిరంలో ఉన్నటువంటి
విగ్రహము లక్ష్మీదేవి. నేను రాధారాణినే, నా రూపాన్ని అక్కడికి పంపించండి అని రాజుతో కలలో చెప్పినప్పుడు, రాజు మళ్ళీ ఆ యొక్క లక్ష్మీదేవి విగ్రహంగా ఉన్నటువంటి రాధారాణిని తిరిగి పంపించడం జరిగింది. ఆ యొక్క విగ్రహాన్ని శ్రీల రూప గోస్వామి శ్రీ రాధా గోవింద మందిరంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విధంగా రాధా గోవిందులు అద్భుతంగా ఇప్పటికీ కూడా ఆ మందిరంలో విరాజిల్లుతూ ఉన్నారనమాట. ఇది ఆయన స్థాపించినటువంటి ఇది. ఇక అంత ఇదిగా రాధారాణి కోసం ఆయన తప్పించారు కాబట్టి నిత్యము రాధారాణి శ్రీల రూప గోస్వామికి ఎప్పుడు ఆమె ఆయన యొక్క అన్ని విషయాల్లో కూడా ఆమె దగ్గరుండి చూసుకునేదట. అంటే ఇక్కడ గోస్వాములు అంటే నిత్యము భగవంతుడే భక్తులను రక్షించడం కాదు, భక్తులు కూడా భగవంతుని ఎలాగ రక్షిస్తారు, ఆయన్ని ఎలాగ కాపాడుకుంటారు అన్నది మనము ఆ యొక్క ఈ రాజులు వచ్చి దండయాత్ర చేసినప్పుడు వారిని ఏ విధంగా అడవి మార్గంగా తీసుకువెళ్ళి రక్షించారనేది కూడా మనము తెలుస్తున్నది. అంటే అంతటి శుద్ధ పవిత్ర ఆత్మలుగా ఉంటారు కాబట్టి రాధారాణి కూడా సేవలు చేసేవారట. ఒకసారి శ్రీల సనాతన గోస్వామి శ్రీల రూప గోస్వామి ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చారు. అప్పుడు రూప గోస్వామి అన్నగారు వచ్చారు కదా అని ఆయనకు పాయసాన్ని ఇచ్చారట. ఆ పాయసాన్ని భుజించిన తర్వాత శ్రీల సనాతన గోస్వామికి అమృతం లాగా అనిపించిందట. ఇంతటి అమృత పాయసము నువ్వు చేసినది కాదు అని ఆయన చెప్పడం జరిగిందట. నిజమే. ఎందుకు అంటే శ్రీల రూప గోస్వామి ప్రేమతో చేస్తున్నప్పుడు శ్రీమతి రాధారాణి కూడా దగ్గరుండి ఆయనకు సేవను అందించి ఆ పాయసాన్ని పూర్తి చేశారట. అందుకే సనాతన గోస్వామి కూడా చాలాసార్లు శ్రీమతి రాధారాణి తయారు చేసిన భోజనాలన్నీ తిని ఉన్నారు కాబట్టి ఆయనకు ఇది రూప గోస్వామి చేయలేదు అన్న విషయాన్ని గ్రహించారనమాట. అంటే శ్రీమతి రాధారాణి ఎప్పుడు కూడా భక్తుల పట్ల అంత కరుణ దయతో ఆమె మెలిగేవారు. ఇక రాధారాణి అలాగే రూప గోస్వామి కూడా ఎంతటి ఆర్ద్రతతో ఉండేవారు అంటే బృందావనంలో ఉన్నప్పుడు ఒకసారి షడ్ గోస్వాములలో ఒకరైనటువంటి శ్రీల రఘునాథ దాస భట్ట గోస్వామి గీతా గోవిందం గురించి ఆయన ప్రవచనం చేస్తున్నారట. అలా చేస్తున్నప్పుడు శ్రీల రూప గోస్వామి కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. రూప గోస్వామి ఎవరు? గురువు. ఈయన శ్రీల రఘునాథ భట్ట గోస్వామి శిష్యుడు అనమాట. అలాగ ప్రవచనాన్ని వింటూ అక్కడ ఉన్న వారందరూ కూడా అలాగే పారవస్యంతో కళ్ళ వెంబడి అశ్రుధారులు ఇది చేస్తున్నారట. అందరూ ఓకే, కానీ గురువు గారైనటువంటి శ్రీల రూప గోస్వామి కూడా అలాంటి భావంతో వెళ్ళిపోయి ఆయన కూడా అలాగే ఆ బాష్పాలను ఇది చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడు శ్రీల రూప గోస్వామి చూసి ఆశ్చర్యపోయారట. అంటే ఒక శిష్యుడు తాను నేర్పించి చెప్పినటువంటి ఆ శిష్యుడు ఆ గీతా గోవిందాన్ని అంత చక్కగా వివరిస్తూ ఉంటే ఒక గురువు కళ్ళ నుండి ఆ ఆనంద బాష్పాలు అదే అంటే ఎప్పుడు కూడా ఒక గురువు తనకు మించిన వారిగా శిష్యుడు ఉండాలి అని కోరుకునే వాళ్ళే గురువులు. కాబట్టి ఆయన ఆ ఆనందాన్ని పొందారు కాబట్టి ఆ తన్మయత్వాన్ని ఆయన అనుభూతిని పొందారనమాట. అది ఇక శ్రీల రూప గోస్వామి ఒకసారి అలాంటి అనుభూతి విషయంలో ఆయన అప్పుడప్పుడు జపమాలను చేస్తూ ఒక్కొక్కసారి లీలలోకే ప్రవేశించేవారట. ఆ విధంగా ఆయన జపమాలను చేస్తూ ఈ గోస్వాములందరూ కూడా ఆ విధంగా ఆ చేతన స్థితి లేకుండా అలాగే సమాధి స్థితికి వెళ్ళిపోతారు. భగవంతుణ్ణి ధ్యానిస్తూ ధ్యానిస్తూ అలాగే ఉండిపోతారు. 1 రోజు 2 రోజులైనా కానీ ధ్యానంలో ఉంటూ వారు భగవంతుని దగ్గరికి వెళ్ళి సేవలు చేసి గోలోకధామం నుంచి తిరిగి మళ్ళీ తమ శరీరంకి ఇదిగా వస్తారనమాట. ఆ విధంగా శ్రీల రూప గోస్వామి కూడా ఒకరోజు అలాంటి చేతన స్థితికి వెళ్ళిపోయి చేస్తూ ఉన్నప్పుడు
ఆయన ఒక లీలలో పాల్గొన్నారు. ఏమిటి ఆ లీల అంటే, కృష్ణ భగవానుడు ఒక కృష్ణ భగవానుడు, రాధారాణి ఇద్దరు కూడా ఒక పూల వృక్షం క్రింద ఉన్నారనమాట. అలాగ ఉన్నప్పుడు శ్రీమతి రాధారాణికి ఆ పువ్వుల యొక్క సుగంధభరితమైన ఆ స్మెల్‌ని చూస్తూ ఆనందంతో, తన్మయత్వంతో ఉన్నారు. అప్పుడు కృష్ణ భగవానుడు ఆ పువ్వులను కోయడానికి ప్రయత్నించారు. కానీ అవి చాలా ఎత్తుగా ఉన్నాయి. అయితే కృష్ణ భగవానుడికి ఆ ఎత్తు అన్నది ఒక లెక్క కాదు. ఆయన అలాగ చేతితో ఇదంటే క్రిందకే వాలిపోతాయి. అవి కోసి ఇవ్వచ్చు. కానీ అక్కడ లీల జరుగుతున్నది కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఇలా సమయము అనుకొని వెంటనే ఏం చేశారు, రాధారాణితో నేను నా భుజాల మీద నిన్ను ఎక్కించుకుంటాను. నీవు ఒక చేత్తో నన్ను పట్టుకొని ఇంకొక చేత్తో పువ్వులనన్నీ కోసి నాకివ్వు. నేను నీకు అలాగే నీకు సమర్పిస్తాను అంటూ అక్కడ చెప్పడం జరిగిందనమాట. వెంటనే రాధారాణి ఒప్పుకున్నారు. అలాగే తన భుజస్కంధాల మీద రాధారాణిని ఎత్తుకున్నారు. ఆమె పువ్వులు కోస్తూ ఉన్న సమయంలో ఏం చేశారు, కొమ్మను పట్టుకొని కోస్తున్నారనమాట. అలాగ చేసే సమయంలో కృష్ణుడు రాధారాణిని వదిలిపెట్టేశారనమాట. ఇకేముంది, రాధారాణి అలాగే కింద పడిపోతామనే గట్టిగా కొమ్మను పట్టుకున్నారు. ఆ యొక్క లీలలో ఈయన పాల్గొని ఉండడం వల్ల దానిని అలాగే గుర్తు తెచ్చుకుంటూ హృదయాంతరాలలో అలాగ నవ్వుతూ ఉన్నారు శ్రీల రూప గోస్వామి. నవ్వుతూ ఉన్నప్పుడు అదే సమయానికి ఒక వైష్ణవ భక్తుడు, ఒక వికలాంగుడు అన్నమాట, అతను అటువైపుగా వెళ్తూ ఉన్నారు. అతను రూప గోస్వామి నవ్వుతూ ఉన్నారు. ఆ వికలాంగుడికి, ఆ భక్తుడికి చాలా బాధపడిపోయారు. ఒకవేళ నేను అంగవైకల్యంతో ఇలాగ ఉన్నానని ఏమైనా నన్ను చూసి హేళనగా నవ్వుతున్నారేమో అనుకొని పాపం దుఃఖపడుతూ ఆయన వెళ్ళిపోయారనమాట. కానీ జరిగిన విషయం అది కాదు. ఆయన హృదయాంతరాలలో లీలలో పాల్గొని ఉన్నారు రూపగోస్వామి. తర్వాత ఆయన దాని నుంచి ఎప్పుడైతే ఈ భక్తుడు బాధపడుతున్నాడో అది కూడా గోస్వామికి ఇదవుతుంది కదా. వెంటనే ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి అతను వెళ్ళిపోతూ ఉండడం జరిగింది. ఇక ఆ లీల నుంచి తొలగిపోయారు. ఆ లీలను ఇంకా చూడాలి అనుకున్నామే, ఇలాగ అయ్యిందే అనుకొని చాలా కష్టపడ్డారు. తర్వాత శ్రీల సనాతన గోస్వామికి వివరించారు. ఆ వివరణ అంతా విన్న తర్వాత సనాతన గోస్వామి చెప్పారు, నీకు తెలియకనే నువ్వు ఆ భక్తుని పట్ల అపరాధము చేసినట్లు అయ్యావు. కాబట్టి ఒక సత్సంగను ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించినప్పుడు ఆ వ్యక్తి కూడా వస్తారు. అతనికి శరణాగతి పొందు, నీవు చేసిన విషయాన్ని తెలియచెయ్యి అన్నప్పుడు అదే విధంగా సత్సంగ ఏర్పాటు చేసి అందరూ వచ్చారు. అప్పుడు ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి జరిగిన ఆ లీలలో పాల్గొన్న ఆ విషయాన్ని వివరించి, నేను మనస్ఫూర్తిగా అలాగా నవ్వడం అనేది నిన్ను చూసి కాదు అన్న ఆ యొక్క విషయాన్ని ఆయనకు తెలియచేయడం జరిగిందనమాట. ఇట్లా అంటే అప్పుడు ఆ యొక్క గోస్వాములు ఏ విధంగా చూడండి, భగవంతుని యొక్క వారి యొక్క లీలల్లో పాల్గొని తిరిగి వచ్చేవారు అంటే వాళ్ళు ఎంతటి శుద్ధాత్మలుగా వాళ్ళు ఆ యొక్క జీవితాలను పూర్తిగా వాళ్ళు అంకితం చేశారు అన్న విషయము మనకు తెలుస్తుంది. ఇక శ్రీల రూప గోస్వామి ఎన్నో రచనలు చేశారనమాట. అలా రచనలు చేసిన దాంట్లో ముఖ్యమైనది ఉపదేశామృత సింధు. ఇది కృష్ణ భక్తి యొక్క మార్గాన్ని తెలియజేసే విషయాలన్నీ అందులో పొందుపరిచారు. ఇక భక్తి రసామృత సింధు, ఇందులో భక్తి యొక్క దశలనమాట. అంటే శ్రద్ధ, సాధుసంగ, తర్వాత సాధుసంగ, తర్వాత అదే భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ట, రుచి, ఆసక్తి, తర్వాత భావం, ప్రేమ అనే ఇలాంటి విషయాలన్నింటిని గురించి భక్తిలో ఏ విధంగా ముందుకు పోవాలి అన్న విషయాన్ని భక్తి రసామృత సింధులో కూడా తెలియపరిచారు. ఉజ్వల నీలమణి అని రాశారు. ఇందులో మాధుర్య రసమ
భావన గురించి గోపికలందరూ కూడా అలాంటి మాధుర్య రస భావనలోనే ఇదయ్యేవారు కదా, ఆ భావనల గురించి తెలియచేశారు. తర్వాత లఘు భాగవతామృతం, ఇందులో శ్రీకృష్ణ భగవానుని యొక్క అంతర్గత స్వభావాలు, ఆయన యొక్క లీలలు అనమాట. శక్తి అంటే అంతర్గత శక్తి, బాహ్య శక్తి, తర్వాత తటస్థ శక్తి, ఆయన లీలలు ఎలా చేశారు అన్న విషయాలను లఘు భాగవతామృతం అనే వాటిలో తెలియచేశారు. విగద్గద మాధవ అనే దాంట్లో ద్వారకలో, తర్వాత బృందావనంలో భగవంతుడు చేసినటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క లీలల గురించి తెలియచేయడము ఆ గ్రంథములో జరిగింది. స్తవమాల, స్తవమాలలో భగవంతుని పట్ల మనం ప్రార్థనలు, ఆరాధనలు ఏ విధంగా చేయాలి అన్న విషయాలను పొందుపరిచారు. దానకేలి కౌమిది, ఇది ఒక లీల అన్నమాట. శ్రీమతి రాధారాణి కృష్ణ భగవాను యొక్క స్నేహితులు అందరూ కూడా పన్ను కట్టాలి అని ఒక ప్రాంతంలో వాళ్ళు ఇదవ్వడము, వేషధారణ మార్చుకొని తర్వాత రాధారాన్ని కనిపెట్టేయడము, అది ఆ విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయన్నమాట. తర్వాత శ్రీ రాధాకృష్ణ గణోద్దేశ దీపిక, అది అందులో శ్రీ రాధాకృష్ణుల గురించి, వారి యొక్క సహచరుల గురించి, వీరందరి గురించి కూడా తెలియచేయడము జరిగింది. తర్వాత మథుర మహత్యం, మథురాలో కృష్ణ భగవానుడు ఆవిర్భవించిన విషయాలు, తర్వాత నరసింహస్వామి భూమాతకి జరిగిన సంభాషణలు, వీటి ప్రసక్తులన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఉద్ధవ సందేశం, ఉద్ధవుడు ఎప్పుడైతే కృష్ణ భగవానుని యొక్క అనుజ్ఞ మేర ఆయన బృందావనం చేరుకొని బృందావనంలో కొన్ని రోజులు ఉన్నప్పుడు ఆ గోపికలందరూ కూడా కృష్ణ భగవానుని పట్ల ఎంతటి ఆ మాధుర్య భావంతో ఉన్నారు అన్న సంభాషణలు, ఉద్ధవుడు అక్కడ వారికి అందరికీ కృష్ణ భగవానుని యొక్క సందేశాన్ని తెలియజేసిన విషయాలు, అవన్నీ కూడా పొందుపరిచి ఉన్నారు. ఇక హంసదూత, హంసదూత అనే దాంట్లో కృష్ణ భగవానుడు ద్వారకాలో ఉన్నప్పుడు అష్ట సకులలో ఉన్నటువంటి లలితా సఖి ఒక హంస రూపంలో ఒక దూతగా కృష్ణ భగవానుని వద్దకు పంపడం జరిగిందనమాట. ఆ యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క హంస దూత అనే అందులో పొందుపరచబడి ఉన్నాయి. అదేవిధంగా శ్రీకృష్ణ జన్మతిథి పద్ధతులు, కృష్ణ భగవాను యొక్క ఆ కృష్ణాష్టమి రోజు ఇలాగా భగవంతుణ్ణి సేవించడము అన్న విషయాలన్నీ కూడా అందులో పొందుపరచబడి ఉన్నాయన్నమాట. ఈ విధంగా శ్రీల రూప గోస్వామి తన జీవిత కాలం పూర్తిగా ఎంతో త్యాగం, అంటే ఆ కృష్ణ భక్తి తత్వంలో ఉంటూ ప్రచారాలు చేస్తూ నిత్యము శ్రీ చైతన్య మహాప్రభువు గారి యొక్క ఆయన యొక్క ఆదేశానుసారము బృందావనంకి వెళ్ళి ఆ బృందావనంలో ప్రతి ప్రదేశంలో కృష్ణ భగవాను యొక్క లీలలు చేసిన ఆ స్థలాలను అన్నింటినీ కూడా కనుగొన్నారనమాట. ఇప్పుడు ఆ గోస్వాములు ఆ విధంగా కనుగొనడం వలన మనం ఇప్పుడు చక్కగా బృందావనంకు వెళ్ళి చాలా సులభంగా ఈ ప్రదేశంలో కృష్ణ భగవానుడు గోవర్ధన లీల చేశారు, ఈ ప్రదేశంలో కృష్ణ భగవానుడు గోపికలతో రాసలీల నృత్యంలో పాల్గొన్నారు. ఆ విధంగా అన్ని విషయాలను మనము వెళ్ళినప్పుడు రాధాకుండు, తర్వాత శ్యామకుండు, ఆ ప్రాంతాలలోనే గోస్వాములు ఎక్కువగా ఉండి ఆ ప్రదేశాలన్నింటిని కూడా కనుగొన్నారనమాట. దామోదర లీల జరిగినటువంటి ప్రదేశము, ఇవన్నీ కూడా రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, శ్రీల జీవ గోస్వామి వీళ్ళందరూ కూడా కనుగొన్నారనమాట. ఇది శ్రీల రూప గోస్వామి యొక్క విషయాలు. అంటే ఆ యొక్క గోస్వాములు అంటేనే అన్ని ఇంద్రియాలను వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాళ్ళు, అందుకే వాళ్ళు గోస్వాములుగా పిలువబడ్డారు. గోదాసలు అంటే మనమందరము ఇంద్రియాలకి లోబడి ఉన్నాము కాబట్టి మనము గోదాసలయ్యాము, వాళ్ళు గోస్వాములయ్యారు. నిత్యము భగవంతుని యొక్క ఆరాధనలు, భగవంతుని విషయాలను, లీలలను ప్రచారం చేస్తూ అందరికీ కూడా వారు ఒక సామరస్యము
విధానాన్ని ఇది చేస్తూ, అంటే వారి యొక్క గురువులు ఏ విధంగా వారికి ఆచరణ చేశారు, అనుసరించారు, వాటిని వీరు అనుసరిస్తూ అందరికీ కూడా వారి యొక్క దివ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తూ గడిపిన వారు గోస్వాములు. అలాంటి గోస్వాములలో శ్రీల రూప గోస్వామి కూడా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగిన వారుగా ఉన్నారనమాట. అందుకే చైతన్య మహాప్రభువుల వారు ఈ షడ్గోస్వాములని ఒక ప్రత్యేకమైన శిష్యులుగా తెలియచేయడం కూడా జరిగింది. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.